కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే ముఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి ముఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోనీ ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు? సిద్దిపేట హరీష్ రావు గారు వచ్చారు, బంగారు కొడంగల్ చేస్తానన్నాడు. అయిందా బంగారు కొడంగల్? మిత్రులారా, మరి నిన్న జగనన్న వదిలేసినటువంటి దారం, కేసీఆర్ వదిలినటువంటి బాణం, సూపర్ ఉమెన్ దేవసేన శర్మిలమ్మ గారు కొడంగల్ చౌరస్తాలో నిలబడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ముఖ్యంగా మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద నీవు ఒక అవినీతి పరుడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అమ్మ షర్మిలమ్మ, అవినీతి గురించి నీవు కానీ మీ కుటుంబ సభ్యులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి. ఏదో నూరెలకల్ని తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రకు పోయిందంటే అట్లా ఉండదు. నీవు మాట్లాడితే లక్షల కోట్ల అవినీతి చేసి 10-12 ఛార్జ్షీట్లు, 14-15 నెలలు జైలు జీవితం అనుభవించిన కుటుంబం మీది. అటువంటి దానివి నీవు అయ్యుండి ఈరోజు నీవు తెలంగాణ రాష్ట్రంలో ఏదో తిన్నది అరగక పైసలు ఎక్కాయి తిన్నది అరగని పాదయాత్ర చేస్తున్నావు. నువ్వు దాని మీద నీవు ముఖ్యంగా కేసీఆర్ వదిలిన బాణవాన్ని ఎందుకంటున్నామంటే, నీవు కేసీఆర్ దగ్గర లాలూచి పడి ఈరోజు నీవు ఎటువంటి ఆధారణ లేకుండా కొంతమంది కూలీలను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో, ముఖ్యంగా తీసుకుంటే రంగారెడ్డి జిల్లా కానీ, ఉమ్మడి రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా కానీ, ఈ సెగ్మెంట్లలో నేను ఎందుకు పాదయాత్ర చేస్తున్నాం అంటే, ఈ ప్రాంతంలో కాంగ్రెస్కు గట్టిగా ఓటు బ్యాంక్ ఉంది. ఒక సామాజిక వర్గం ఓటు బ్యాంకును నీవు చీల్చడానికి ఈరోజు కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నావు కానీ ఏదో దొంగ మాటలు అట్లా మాట్లాడుతున్నావు కేసీఆర్ మీద. మరి నీవు మాట్లాడుకో అమ్మ తల్లి సూపర్ ఉమెన్. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి చేసిండో నీవు నిరూపించు. రేవంత్ రెడ్డి వాళ్ళ తండ్రి మీ అయ్యలేక ముఖ్యమంత్రి కాలేదు, మీ లేక వేల కోట్ల ఆస్తులు దోసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఆయన ఏనాడు అధికారంలో లేడు. మరి ఎందుకమ్మా నీవు ఈ రకంగా మాట్లాడుతున్నావు తల్లి? ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నావు చెప్పు రేవంత్ రెడ్డి మీద. కాబట్టి నీవేదో మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డవని, మేము ఆడపిల్లవని మేము రెస్పెక్ట్ ఇస్తుంటే నీవు నెత్తి మీద ఎక్కి కూసోకు తల్లి. తెలంగాణ ప్రజలు చాలా హుషారున్నారు. నీకెవ్వరు డిపాజిట్ గిట రాదు నీవు అనుకుంటున్నావు కానీ కేసీఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకుల ఆకాశవాణి నీవు డ్రామాలు వేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని చీల్చి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావాలనే నీ తిన్నదరగని యాత్ర కానీ నీది పాదయాత్ర కాదు, మన్నుగాడు, మశానం కాదు. ఇక్కడ ఏమి ఆంధ్రప్రదేశ్ లాగా పులివెందుల ప్రజల్లాగా కాదమ్మా. మీరు ఎంత చెప్తే అంత తినడానికి ఇదేం మీ అబ్బా జాగిరి కాదు. కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమ్మా షర్మిల. తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకన్నా ఎక్క మాట్లాడతాం బిడ్డ అనుకున్నావు. ఖబర్దార్ తల్లి, జాగ్రత్త మాట్లాడమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.